ఈ ప్లేస్ చూడండి ఎంత బావుందో. ఇంటికి పక్కన ఇలా గార్డెన్‌కి ఎంత పెద్ద ప్లేస్. ఇది నా గార్డెన్ కాదండి. నేను లాస్ట్ వీక్ మా పిన్ని వాళ్ళ ఊరెళ్ళినప్పుడు అక్కడున్నదిది. ఇది నాకు నచ్చి దీని లోపలికెళ్తూ ఇలా వీడియో తీసుకున్నాను. సో, ఇక్కడ ఒక 2, 3 మందారాలు చాలా అంటే నా దగ్గర లేనివి. సో, వాటి స్టెమ్స్ అవి తెచ్చుకున్నాను. పర్టిక్యులర్‌గా ఈ మందారం. చాలా బావుందండి. ఇంతకుముందు మాకిది చాలా పెద్ద చెట్టు ఉండేది. ఇప్పుడది లేదు. సో, ఈ స్టెమ్స్ తర్వాత ఇంకా చాలా పెద్ద మందారం ఒకటుంది. రెడ్ కలర్ పంచముఖి మందారం అంటారు. సో, దాని స్టెమ్స్ తెచ్చుకున్నాను. అసలు ఈ వీడియోలో ఏంటంటే ఫ్లవర్స్ అనేవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. అందులో నో డౌట్. ఎవరికెలా ఉన్నా నాకైతే అది చాలా హ్యాపీ. ఈ ఫ్లవరు 2016 ఆ టైంలో ఉండేది మా ఇంట్లో. చాలా పెద్ద మొక్కయింది. తర్వాత దానికదే అలా చనిపోయింది. అది సెంటు గులాబీ అంటారు కదండీ! అది. సెంటు గులాబీ, పన్నీర్ గులాబీ అలా. సో, దీని స్మెల్ చాలా బావుంటది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వేశాను. పువ్వు పూసిందన్నమాట దానికి. సో, గార్డెన్‌లో ఉన్న ఫ్లవర్స్‌ని అంటే రెగ్యులర్‌గా కాకుండా ఈ చెట్టుని మా ఇంట్లో ఉంటే బావుండు అని అనుకుని పెంచిన చెట్టుకి మనం చూస్తుండగా ఫ్లవర్స్ వస్తే, ఆ ఫ్లవర్స్‌ని మన చేతులతో మనం స్వయంగా కోసుకుంటూ ఉంటే హ్యాపీనెస్ చాలా బావుంటది. అప్పుడప్పుడు మనకి చాలా ఎనర్జీ ఇచ్చేది. ఎనర్జీ అంటే ఇన్నర్ పీస్ ఈ ఫ్లవర్స్‌తో ఉంటే. అబ్జర్వ్ చేస్తే ప్లాంట్స్ చాలా నేర్పిస్తాయి మనకి. అయితే ఈ వీడియోలో ఒక విషయం చెప్దామని చేశానన్నమాట. అంటే హోప్. మనిషికి హోప్ అనేది ప్లాంట్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. నేను ప్లాంట్స్ అన్నీ తీసేసినప్పుడు ఏంటంటే కొంచెం మళ్ళీ మట్టి సంపాదించడం కష్టం కదా అని నేను ప్లాంట్స్ తీసేసిన తర్వాత ఆ ప్లాంట్స్‌లో ఉన్న సాయిల్‌ని ఒక 2 టిన్స్‌లో పెట్టుకున్నాను. సో, అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ కొత్తగా నాటిన కుండీల్లో మట్టికి నేను నిల్వ చేసుకున్న అంటే స్టోర్ చేసిన సాయిల్‌ని కొంచెం కొంచెంగా వేసినప్పుడు ఒక దాంట్లో ఏంటంటే హ్మ్, ఏవో రూట్స్ అలా ఉన్నాయి. నాకు ఏ ప్లాంట్ రూట్స్ అని తెలీదు. సో, రూట్స్ అలానే ఉన్నాయి. సరే ఎండిపోయిన రూట్స్ కదా! అవి మొక్కలకి మాన్యూర్‌లా ఉపయోగపడతాయని చెప్పి నేను వాటిని తీయలేదు. అంటే ఆ టిన్నులో సగం వరకు సాయిల్‌ని నేను యూజ్ చేశాననమాట. రిమైనింగ్ సాయిల్ దగ్గర అంటే మధ్యలో నాకది రూట్స్ కనిపించాయి. సో, ఎంత విచిత్రంగా అంటే నేను వాటిని అలా వదిలేసిన తర్వాత ఇలా నేను చిన్నగా చిగుర్లొచ్చాయి. చూడండి టిన్ వరకు ఉన్న సాయిల్ అది. లోపల ఎక్కడో ఉండిపోయిన రూట్స్ అవి. ఆ పై సాయిల్ అంతా నేను యూజ్ చేసేసాను. ఆ కింద ఉన్నది ఇలా ఉంది. తీసి చూస్తే అవి. నాకు ఫస్ట్‌లో వాటిని ఐడెంటిఫై చేయలేకపోయాను. కొంచెం పెద్దయిన తర్వాత అవి శంఖం పూలు వేర్లని అర్థమైంది. సరేలే వస్తున్నాయి కదా అని ఇంక మట్టి తీయకుండా దాన్ని ఇంక అలా వదిలేసాను. వదిలేస్తే వాటి గ్రోత్ అలా ఉంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత నేనిది చేయించుకున్నాను గదా! ఈ ఐరన్‌ది ఇంకా దానిలోనే ఆ టిన్‌లోనే దాన్ని ఫిక్స్ చేశాను. సో, దానికి ఫ్లవర్స్ అలా వచ్చాయి. సో, చాలా సేపు నేను వాటి దగ్గరే కూర్చున్నాననమాట ఆ ప్లాంట్ దగ్గర. అసలు ఎంత ఆశ్చర్యం కదా! అది ఎలా వచ్చిందని. సో, ప్లాంట్‌కొచ్చిన న్యూ థింగ్స్ ఏమైనా న్యూ ఫ్లవర్స్ తర్వాత ఫ్రూట్స్ ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు క్యాజువల్‌గా చూస్తే ఏమీ లేదు. సో, దాని దగ్గరగా కూర్చొని కొంచెం అబ్జర్వ్ చేస్తూ వాటితో అలా ఉంటే అర్థమవుతది. సో, వెయిట్ చేయాలి ఏదైనా. అది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రావాలి అనంటే వెయిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. ఇప్పుడు అది ఎంత పెద్దగా అయింది ఆ ప్లాంట్. ఇవి రేఖ శంఖం పూలివి. సో, నాకెంత హ్యాపీ అనిపించిందంటే ఇది చూసినప్పుడు మనిషికి హోప్ అనేది అలా ఉండాలి. అంటే 1 ఆర్ 2 డేస్‌లోనే మనం అనుకున్నవేమీ అవ్వవు.
అలా వెయిట్ చేస్తూ ఉంటే ఇంత హ్యాపీనెస్‌ని చూడొచ్చు. సో, నాకలా అనిపించింది ఈ ప్లాంట్‌ని చూసినప్పుడు. సో, ఇవి రిమైనింగ్ ఉన్న శంఖం పూలు. సో, ఎందుకో నాకలా షేర్ చేయాలనిపించింది ఈ పాయింట్‌ని. సో, ప్లాంట్స్‌ని ప్లాంట్స్‌లా కాకుండా వాటిని కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకి లైఫ్‌లో చాలా లెసన్స్ అనేవి అవి నేర్పిస్తాయని అనిపించింది. మీకు అలా అనిపించిందా ఎప్పుడైనా?